మనం లాస్ట్లో మోడ్యులస్ మీద ఈ సమ్ చేసామండి. ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ రాద్దామండి ఇవాళ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ సింపుల్ సమ్ వేద్దామండి. x² - 5 mod x + 6 <0 వేద్దామండి. సింపుల్ సమ్ వేద్దాం. x² - 5 mod x + 6 <0. ఓకే కదా? ఇక్కడ mod x ఉంది కాబట్టి మీరు ఇంత ముందులా మోడ్యులస్ లోపల ఇక్కడ x-1 కనపడింది అనుకో, మీరు ఏం చేసేవాళ్ళు? క్రిటికల్ పాయింట్ కోసం ఏం చేసేవాళ్ళు? దీన్ని 0కి ఈక్వల్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీరు mod x కనపడితే క్రిటికల్ పాయింట్ ఏమిద్ది? 0 అయింది. క్రిటికల్ పాయింట్ ఏమైంది? 0 అవుతుంది. మోడ్యులస్ లోపల ఎవరు ఉండారు? ఎక్స్ ఉంది. ఆ ఎక్స్ని 0కి ఈక్వల్ చేస్తే x = 0 వచ్చింది. ఇది క్రిటికల్ పాయింట్ అవుతుందన్నా కదా? కాబట్టి మీరు ఏం చేయాలి? ఇక్కడ 0 కంటే ఎక్కువ, 0 కంటే తక్కువ ఉన్న 2 కేసులు వస్తాయి. కాబట్టి కేసు 1 ఏంటి? x <0 కేసు. నెక్స్ట్ కేసు 2 సపోజ్ x < r = 0 పెడదాం. ఎందుకంటే ఇక్కడ స్ట్రిక్ట్లీ <0 తీసుకున్నాం కదా, ఇక్కడ > 0 పెడదాం. ఇప్పుడు ఏమైతే చెప్పండి? x² - 5 mod x + 6 <0 ఇంప్లైస్ ఏమొచ్చి చెప్పండి? x² - 5 ఇంటూ మోడ్యులస్ లోపల ఉన్న క్వాంటిటీ నెగిటివ్గా, మోడ్యులస్ లోపల ఉన్న క్వాంటిటీ నెగిటివేగా. నెగిటివ్ అయినప్పుడు mod x ఏం చేయాలి? mod x ఏం చేయాలి? మైనస్ తో మల్టిప్లై. ఎక్స్ను మైనస్ తో మల్టిప్లై చేయడం అంటే -x అంటే ఇది +x వచ్చింది. +6 <0. దీని ఫ్యాక్టరైజేషన్ వచ్చుగా. x² + 2x + 3x మీ ఫ్యాక్టరైజేషన్ వచ్చు. x + 2 × x + 3 x + 2 × x + 3 <0 లెస్. దీనికి ఆన్సర్ చెప్పాలండి. లైస్ బిట్వీన్. దీనికి ఆన్సర్ రావాలి. ఎంతండి? x బిలాంగ్స్ టు -2 and -3, -2 sir. -3, -2 దానికి ఆన్సర్ రావాలి. అవునా? లైస్ బిట్వీన్ ద రూట్స్. చిన్నది -3, పెద్దది -2. లైస్ బిట్వీన్ ద రూట్స్. క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ చెప్తున్నప్పుడు ఇది క్లారిటీ రావాలి అందరికీ కూడా. క్వాడ్రాటిక్ ఎవరైతే విన్న వాళ్ళు ఉంటారో మళ్ళీ జాగ్రత్త ఫాలో అయిపోవాలి. అది క్వాడ్రాటిక్. అందుకని క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయడం అనేది ఆన్సర్ రావాలి. ఓకే. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా సొల్యూషన్ అవుతాయి అవ్వా? x నెగిటివే, ఇవి కూడా ఇవన్నీ నెగిటివేగా. -3 to -2 నెగిటివే కదా. ఇవన్నీ ఈక్వాలిటీని సాటిస్ఫై చేస్తాయి. ఓకేనా? దీనికి కామన్ వాల్యూస్ ఏంటి? అవే కామన్ వాల్యూస్ ఏంటి? -3 to -2. మళ్ళీ ఇక్కడ రండి. x² - 5 mod x + 6 <0. x² - 5x + 6 <0. ఇప్పుడు ఏం రాయొచ్చు? x - 2 × x - 3 <0 లైస్ బిట్వీన్ 2, 3 అన్ని వాల్యూస్. కామన్ వాల్యూస్ ఏంటి? అవేగా. 2కి 3కి మధ్యలో ఉంటాయి కదా.
కాబట్టి ఫ్రమ్ కేస్ 1 అండ్ కేస్ 2 ఫైనల్ ఆన్సర్ ఏంటండి? యూనియన్ చేసుకోవచ్చు. ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ని ఈ సెట్ ఆఫ్ వాల్యూస్ని ఏం చేయొచ్చు? యూనియన్ చేసుకోవచ్చు. 2, 3. నెక్స్ట్ అండి, రాసుకున్నట్టేనా? నెక్స్ట్ అండి, ఏమన్నా రాసుకున్నట్టేనా? రా సొల్యూషను అయిపోయిందంతా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సాల్వ్ mod of x square minus 4x less than 5. Mod of x square minus 4x less than 5. ఎలా చేద్దామండి? ఈ ప్రాపర్టీకి అని వెళ్దామా? mod x less than ఏ ప్రాపర్టీకి వెళ్దామా? ఈ ప్రాపర్టీకి వెళ్దామా అంటున్నా. Yes, sir. mod x less than ఏ ప్రాపర్టీకి వెళ్దామా? సార్ క్రిటికల్ మైనస్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ ఏ చేసాం ఆల్రెడీ. ఇది సార్ క్రిటికల్ పాయింట్స్ తీసుకోవచ్చు కదా సార్. క్రిటికల్ పాయింట్స్ కి వెళ్ళొచ్చు, లేకపోతే లెస్ దాన్ ఇక్కడ కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీకి కూడా వెళ్ళొచ్చు. సార్ ఎక్స్ కామన్ తీయచ్చు కదా సార్. వెళ్ళొచ్చు, అట్లా కూడా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. క్రిటికల్ పాయింట్స్ ప్రకారం చేయొచ్చు, ఇట్లా కూడా చేయొచ్చు. ఓకేనా? ఓకే సార్. ఇంప్లైస్ ఈ ప్రాపర్టీ ప్రకారం చేద్దాం. -5 లెస్ దాన్ ఇక్కడ కాన్స్టెంట్ అని ఇచ్చాడు కదా, లెస్ దాన్ 5. రెండు ఇన్ఈక్వాలిటీలు వచ్చినాయి, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీలు. ఫస్ట్ తీసుకున్నప్పుడు ఏమా x² - 4x + 5 > 0 అండ్ రెండు జరగాలి. అండ్ అని రాయాలి, ఓవరాల్ అని రాయకూడదు. x² - 4x - 5 less than 0. ఓకే, క్వాడ్రాటిక్ అనగానే మనకు బాగా ఇష్టం అండి క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయటం అంటే. దీని ఆన్సర్లు అవుట్పుట్ అనేది ఎవరైతే చెప్తారో వాళ్ళు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయడం బాగా వచ్చినట్టు. ఎవరు చెప్పండి, ఆన్సర్ చెప్పండి దీనికి. దీనికి ఆన్సర్ చెప్పడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, స్పీడ్గా. అమ్మాయి ఆన్సర్ ఎంతమ్మాయి దీనికి? సుజిత, ఇన్ఈక్వాలిటీకి ఆన్సర్ ఏంటి? Sir, 1,5, sir. ఎందుకు 1,5? మా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగినా నిన్ను,
ఇది పర్ఫెక్ట్ స్క్వేరా అని అడుగుతా క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేస్తున్నప్పుడు ఏమంటారు? Sir, ఇది కాదు పర్ఫెక్ట్ sir. స్క్వేరా No, అని sir. అడిగా. ఆ? కాదు No, sir. నువ్వు తర్వాత ఏం చేయాలంటారు? క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ స్క్వేరా అని అడిగినప్పుడు కాదు అన్నారు. Delta, sir. డెల్టా కట్టాలి. డెల్టా పాజిటివా నెగిటివా? positive sir. డెల్టా బి Negative. స్క్వేర్ మైనస్ 4ac. Negative, sir. Negative sir. మరి డెల్టా నెగిటివ్ వస్తే ఎలా ఉంటది? Touch, ఏ గ్రేటర్ దాన్ 0 డెల్టా నెగిటివ్ వస్తే ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్? touch చేయదు, cut చేయదు, sir. కట్ చేయదు, టచ్ చేయదు. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఉంటది? Lies upwards, sir. మరి అంటే ఆన్సర్ ఏమొచ్చింది? Sir, 3,4 sir. అయ్యయ్యో నా ప్రాణం అల్లాడిపోతుంది ఇక్కడ. క్వాడ్రాటిక్ నేర్పించిన తర్వాత ఆన్సర్ చెప్పబోతుంది ఎంతసేపు. గ్రేటర్ దాన్ 0కి సొల్యూషన్ సెట్ అయింది ఆల్రెడీ చెప్పేసరికి చెప్పిన తర్వాత కూడా ఆన్సర్ కంక్లూడ్ అవట్లా. అసలుకి టచ్ చేయట్లేదు, కట్ చేయట్లేదు, పైన ఉంటుందండి. మీనింగ్ ఏంటి? ఏ రియల్ నెంబర్కైనా అది X is equal to 0. ఓయ్ ఏ రియల్ నెంబర్కైనా అది No solution, sir. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కది No solutions. పాజిటివ్ ఏను. ప్రతి రియల్ నెంబర్కి అది పాజిటివ్ ఏను. అది ఎప్పుడు పాజిటివ్ అవుతుందని అడిగాడు. పైన ఉంటుందండి. మీనింగ్ ఏంటి? అది ఎప్పుడు పాజిటివ్ అవుతుందని అడిగాడు. ప్రతి రియల్ నెంబర్కి అది పాజిటివ్ ఏను. పైన ఉంటుంది అన్నారు కదా మీరు. పైన ఉంటామంటే మీనింగ్ ఏంటి? ప్రతి రియల్ నెంబర్ దగ్గర అది పాజిటివ్ ఏను. ఎప్పుడు పాజిటివ్ అవుతుందని అడిగాడు ఇక్కడ. ప్రతి రియల్ నెంబర్కి పాజిటివ్ ఏను. కాబట్టి క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీకి ఆన్సర్ అంటే చాలా మంది పిల్లలు టక్కుని ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని చెప్పి చెప్పగలగాలి. కానీ మనలో ఒక్కరు కూడా దానికి ఆన్సర్ రెస్పాండ్ ఇవ్వాలి. నాకు ఇట్లాగా క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీకి ఎప్పుడు వచ్చినా కానీ ఆన్సర్ చెప్పలేని పరిస్థితులు 1000 మందికి 2-3 కూడా లేరు ఆన్సర్ చెప్పేవాళ్ళు. దాని ప్రాక్టీస్ అనేది అలా ఉంది. చాలా మంది నేనే ఎంతసేపు చెప్పాను దీన్ని, ఓకేనా? అయినా కానీ ఆన్సర్ నాకు రాలా. మరి జాగ్రత్త చూసుకోండి. మరి నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీకి వెళ్దాం. మళ్ళీ x² - 4x - 5 < 0కి ఆన్సర్ కావాలి నాకు. మళ్ళీ అడుగుతున్నా సుజిత, పర్ఫెక్ట్ స్క్వేరా? No, sir. డెల్టా నెగిటివా? Positive, sir. డెల్టా పాజిటివ్. డెల్టా పాజిటివ్ అంటే గ్యారెంటీగా ఫ్యాక్టరైజేషన్ ఉంటుంది, పాసిబుల్ sir. అవుతుంది. ఓకే, ఏ గ్రేటర్ దాన్ 0 డెల్టా పాజిటివ్ అన్నారు. డెల్టా వాల్యూ ఎంత వచ్చింది? 6, sir. b² - 4ac ఎంత వచ్చింది? ఓకే, డెల్టా పాజిటివ్ గ్రేటర్ దాన్ 0. రూట్స్ కనుక్కోండి. -b ± రూట్ డెల్టా బై 2a -1, 5. -1 దగ్గర 5 దగ్గర టచ్ చేస్తూ కట్ చేస్తూ పైకి వెళ్ళిపోయింది. -1 దగ్గర 5 దగ్గర కట్ చేస్తూ పైకి వెళ్ళిద్ది. లెస్ దాన్ 0కి ఆన్సర్. ఇన్ బిట్వీన్ నెగిటివ్. ఇన్ బిట్వీన్ నెగిటివ్. x బిలాంగ్స్ టు -1, 5. అవునా? ఇక్కడ ఏంటి? అండ్ ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఈ సెట్ ఆఫ్ వాల్యూస్కి ఏం కన్సిడర్ చేయాలి మనం? కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. అంత కామన్ వాల్యూస్ ఏంటి? అండ్ ఇది జరగాలి, ఇది జరగాలి, 2 జరగాలి. ఇక్కడ ఇది జరగాలి, ఇది జరగాలి. అండ్ మధ్యలో అండ్ ఉంది అంటే ఈ 2 వాల్యూస్కి ఏం చేయాలి? కామన్ వాల్యూస్ కన్సిడర్ చేయాలి. ఎంత వచ్చింది? -1, 5. అదే ఆన్సరు. కాబట్టి ఇక్కడ క్రూషియల్ ఏంటి? ఇక్కడ ఇంపార్టెంట్ క్రూషియల్ ఏంటి? అక్కడ మళ్ళీ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీకి ఆన్సర్లు అనేది ఎట్టి పద్ధతులు ఎలాగ ఇచ్చినా కానీ ఆన్సర్ అనేది అవుట్పుట్ అనేది రావాలి. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయింది. మోడ్యులస్ జరుగుతున్నప్పుడు క్వాడ్రాటిక్ వచ్చింది, లాగదం చెప్తున్నప్పుడు క్వాడ్రాటిక్ వచ్చింది, ట్రిగ్నామెట్రీ చెప్తున్నప్పుడు క్వాడ్రాటిక్ వచ్చింది,
క్యాలిక్యులస్ చెప్తున్నప్పుడు క్వాడ్రాటిక్ వచ్చింది, ఏరియా చెప్తున్నప్పుడు క్వాడ్రాటిక్ వచ్చింది. క్వాడ్రాటిక్ ఇంపార్టెన్స్ అంత ఉంది, కానీ క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీకి ఆన్సరు చాలా తక్కువ మంది ఆన్సర్ అవుట్పుట్ ఇస్తున్నారండి. చెప్తాను కదా నేను, ఈ ఆన్సర్ అనేది ఇమీడియట్గా రావాలి. ఈ చాప్టర్ లేదు, ఆ చాప్టర్ లేదు, అన్ని చాప్టర్స్ మధ్యలో వస్తూనే ఉంటుంది ఇది. ఈ ప్రాపర్టీస్ కూడా అంతే, మోడ్యులస్ ప్రాపర్టీస్ కానివ్వండి, లాగరిథం ప్రాపర్టీస్ కానివ్వండి, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ కానీ, క్వాడ్రాటిక్ కానీ. నేను ఏదైతే చెప్తున్నానో ఏమాత్రం కొద్దిపాటి లాగింగ్ కూడా ఉండకూడదు మీ దగ్గర నుంచి, ఎక్కడ కూడా. నెక్స్ట్ అండి, కంప్లీట్ అయిందా? జస్వంత్ క్రిటికల్ పాయింట్స్ చేస్తానన్నావు, క్రిటికల్ పాయింట్స్ కూడా చేసి చూసుకో. సార్ ఒకసారి క్రిటికల్ పాయింట్స్ ఎలా చేయాలో చూపిస్తారా? క్రిటికల్ పాయింట్స్ అంటే ట్రై చేయండి ఒకసారి, ఇంతమంది చెప్పినట్టు. ఓకే సార్. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. ఇఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x minus 8 plus mod of x square plus x minus 2 equal to 3 into mod of x plus 2. అయితే తీసేసి సాల్వ్ పెట్టుకోండి సరిపోయింది. సాల్వ్. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయాలండి. ఎలా చేద్దాం చెప్తారా ఎవరన్నా? ఏదన్నా ఇంటిస్తారా చెప్తారా? ఆ ఈక్వేషన్ సాల్వ్ చేయాలండి. ఎవరు ఇంటి ఏమన్నా ఇస్తారు ఎవరన్నా? ఎలా సాల్వ్ చేయాలి? సార్ మామూలుగా ఏం చేయాలి? చెప్పు సార్. మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై అట్లా తీసుకోవచ్చా? మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై తీసుకోవాలా? చూడండి, మామూలుగా అయితే మీరేం చెప్తూ ఉంటారంటే క్రిటికల్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. దీన్ని మామూలుగా ఎంతమంది చెప్పిన దాని ప్రకారంగా మోడ్లెస్ రిమూవ్ చేయాలంటే ఒకైనా కేసుల కింద కనెక్ట్ చేసుకొని చేస్తూ ఉంటాం, అవునా కదా, ఇంతమంది చేసిన లెక్కలో. కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లం కనుక గమనించినట్టయితే ఇక్కడ మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై మీకు ఒక ప్రాపర్టీ చెప్పామండి, మీకు ఒక ఇన్ఈక్వాలిటీ చెప్పాం, మీకు గుర్తుకుందో లేదో. mod x minus mod y is always less than or equal to ఒక నిమిషం అండి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. చూడండి ఒక నిమిషం అండి. mod of x plus y is equal to mod x plus mod y. ఓకేనా? if x into y ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3. నేను mod of x minus y అని రాశా. దట్ ఈజ్ ఆల్సో mod x plus mod y. అయితే ఇఫ్ చెప్పాలి మీరే. ఇప్పుడు
mod of x plus y, mod x plus mod y. If x into y greater than or equal to 0. Mod Less of x than minus equal to y, zero. mod x plus mod y. If Less than equal to 0. X and y less than equal to 0. ఇక్కడ y ప్లస్ లో ఎంత తీసుకున్నట్టు, ఇది రావాలంటే మైనస్ వై తీసుకున్నట్టు. y ప్లస్ లో ఎంత తీసుకున్నట్టు మైనస్. y ప్లస్ లో మైనస్ వై తీసుకుంటే మైనస్ ఎక్స్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఇంటూ వై లెస్ దాన్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఇంటూ మైనస్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0, మైనస్ మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ ఇంటూ వై లెస్ దాన్ ఈక్వల్ టు 0. ఏంటి దీని తేడా ఏంటి? ఈ y ప్లస్ ఎంత తీసుకున్నాను, పాజిటివ్ సార్. y ప్లస్ లో మైనస్ వై తీసుకున్నా. ఈ y ప్లస్ లో కూడా మైనస్ వై తీసుకుంటే మైనస్ ఎక్స్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఇంటూ వై లెస్ దాన్ 0. ఓకేనా? లెస్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ కనుక గమనించి చూడండి, మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఇది ఎలా ఉంటుందంటే మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై లాగా ఉంటుంది. చూడండి, మోడ్లెస్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ప్లస్ మోడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ 2 ఎలా ఉంటుంది? మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. దీంట్లో దీన్ని సపరేట్ చేయండి, దీంట్లో దీన్ని సపరేట్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్, మైనస్ 3x మైనస్ 6. ఓకేనా? మోడ్ ఆఫ్ 3x ప్లస్ 6 3 ఇంటూ మోడ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈక్వేషన్ చూడంగానే మీకు గుర్తు రావాల్సిన ప్రాపర్టీ ఏంటి? మోడ్ ఆఫ్ మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. అది ఎప్పుడు జరిగిద్దో తెలియాలి మీకు. అలాగా ఎప్పుడు జరిగిద్దండి? If x and y is greater than or equal to 0. This occurs when y this into this x square minus 2x minus 8 into x square plus x minus 2 ఎప్పుడు less than or equal to 0. less than or equal to 0. ఈ రెండు యొక్క ప్రోడక్ట్ ఎలా ఉండాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. రాయండి, అక్కడ దాకా రాయండి. ఎక్కడ? ఇదా? ఇదిగో దీన్ని ఇటు నుంచి ఇటు వాడాను. మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఇదే జరిగింది ఇక్కడ. మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై మోడ్ ఎక్స్ మైనస్ మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వైకి ఈక్వల్ అయిందిగా. ఓకేనా? ఈ రెండింటి యొక్క సమ్ము ఇది అవ్వాలంటే ఏ ప్రాపర్టీ ప్రకారంగా వచ్చింది? మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్రాపర్టీ ప్రకారంగానే ఇది దీనికి ఈక్వల్ అయింది. ఇది దీనికి ఈక్వల్ అయింది ఏ ప్రాపర్టీ ప్రకారంగా? మోడ్ ఎక్స్ ప్లస్ మోడ్ వై ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై ప్రాపర్టీ ప్రకారంగా. కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఫ్యాక్టరైజేషన్ చెప్పండి. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవడం వచ్చిందిగా మీకు. ఎక్స్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 వచ్చింది ఫ్యాక్టర్స్. దీని ఫ్యాక్టరైజేషన్ కనుక్కోవడం వచ్చిందిగా మీకు. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడి నుంచి మనం ఏం చేస్తాము? వేవీ కర్వ్ మెథడ్కి వెళ్తాం. వేవీ కర్వ్ మెథడ్ గుర్తుకుందాం, మర్చిపోయారా? వేవీ కర్వ్ మెథడ్ రియల్ లైన్ వేసుకోవాలి. అన్నిటికంటే చిన్న రూటు -2 1 4 -2 1 4. వేవ్ కర్వ్ మెథడ్ గుర్తు తెచ్చుకుందాం. 4 కంటే ఎక్కువ ఒక నెంబర్ చెప్పండి. 4 కంటే ఎక్కువ ఒక నెంబర్ చెప్పండి. 5. పాజిటివ్ సింబల్ పెట్టండి. 1కి 4కి మధ్యలో ఒక నెంబర్ చెప్పండి. 2. నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ అంటే టోటల్గా నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్.
నెక్స్ట్ -2కి 1కి మధ్యలో ఒక నెంబర్ చెప్పండి. -2కి -1కి మధ్యలో 0 0 నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్. -2 కంటే తక్కువ ఒక నెంబర్ చెప్పండి. -3 Positive, sir. నెగిటివ్ అన్ని నెగిటివ్లే, అన్ని నెగిటివ్. మొత్తం రిజల్టెంట్ ఏమొచ్చింది? పాజిటివ్. -2 దగ్గర ఏమైంది? 0 వచ్చింది. 1 దగ్గర ఏమొచ్చింది? 0 వచ్చింది. 4 దగ్గర ఏమొచ్చింది? 0 వచ్చింది. మనకేమవ్వాలి? నెగిటివ్ కానీ 0 కానీ అవ్వాలి. -2 ఇక్కడ రాస్తే ఏమైంది? -2 + 2 ఏమైంది? 0 వచ్చింది. 1 ఇక్కడ రాస్తే ఏమొచ్చింది? 0 వచ్చింది. 4 ఇక్కడ రాస్తే ఏమొచ్చింది? 0 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆన్సర్ రాసుకోవచ్చు. ఈక్వాలిటీ <0 ఆన్సర్ కావాలి. <0 నెగిటివ్ అయిన పర్లా, =0 అయిన పర్లా. క్లోజ్ బ్రాకెట్ 1 to 4. ఇంకొక ఎలిమెంట్ మిగిలిపోయింది 0. ఇక్కడ 0 ఒక్కటి మిగిలిపోయింది. అదే -2 ఒకటి మిగిలిపోయింది. ఓకేనా? యూనియన్ సింగిల్ టర్మ్ సెట్ -2. 1 నుంచి 4 వరకు రాయొచ్చు. 1కి ఇంక్లూడెడ్, 4 కూడా ఇంక్లూడెడ్. 0 రావచ్చు. -2 దగ్గర 0 వచ్చింది కాబట్టి యూనియన్ -2. ఎక్కడ నెగిటివ్ సింబల్ ఎక్కడ ఉంది? <0. ఎక్కడ ఉంది? ఇన్ బిట్వీన్ ఉంది. 1కి 4కి మధ్యలో ఉంది. 1 దగ్గర 0 వచ్చింది, తీసుకోవచ్చు. 4 దగ్గర 0 వచ్చింది, తీసుకోవచ్చు. -2 దగ్గర 0 వచ్చింది, అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. కాబట్టి 1కి 4కి మధ్యలో తీసుకుంటూ 1 4 కూడా కన్సిడర్ చేసుకుంటూ -2 కూడా కన్సిడర్ చేసుకోవాలి. యూనియన్ సింగిల్ టర్మ్ సెట్ -2. ఎన్ని ఏంటంటే ఎక్కడ వచ్చినాయండి ఇవన్నీ కూడా? ఇంటర్వల్స్ ఓకేనా? ఇంటర్వల్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ దగ్గర చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది స్టార్ పెట్టుకోవచ్చు. మీకు ఏదైనా మోడల్స్ మీద బాగా చేయాలనుకుంటే ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకునే లెక్క అండి ఇది. ఎవరికైనా డౌట్ ఉంటే అడుగుతారా? కంప్లీట్ అండి అందరిది. దీని కంటిన్యూషన్ ఇదండి. నెక్స్ట్ దానికి వెళ్తున్నానండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. అందరు రాసినట్టేనా? నెక్స్ట్ అండి. ద నెంబర్ ఆఫ్ ఇంటీజర్స్
the number of integers satisfying the equation mod x plus mod of 4 minus x square by x is equal to mod of 4 by x is ఓకేనండి. సార్ ఇక్కడ డినామినేటర్స్ ఈక్వల్ చేయాలా? డినామినేటర్స్ ఈక్వల్ చేయాలా సార్? ఫస్ట్ ప్రాపర్టీస్ అప్లై చేసుకుంటూ వెళ్దాం. మోడ్ ఎక్స్ కానీ రాద్దాం. ఇది మోడ్ ఆఫ్ ఎక్స్ బై వై లాగా ఉంది. ఇది మోడ్ ఎక్స్ బై మోడ్ వై రాద్దాం. ఇది మోడ్ ఎక్స్ బై మోడ్ ఆఫ్ ఎక్స్ బై వై లాగా ఉంది. మోడ్ ఎక్స్ బై మోడ్ వై రాద్దాం. రాయాలి, మీరు కూడా రాయండి. మోడ్ ఆఫ్ ఎక్స్ బై వై మోడ్ ఎక్స్ బై మోడ్ వై లాగా రాద్దాం. నాతో పాటు రాయండి. ఇది మోడ్ 4 బై మోడ్ ఎక్స్. మోడ్ 4 బై మోడ్ ఎక్స్ అంటే 4 బై మోడ్ ఎక్స్ అని రాయొచ్చు. కాన్స్టెంట్ 4కి అక్కర్లేదు మోడ్లెస్. మోడ్ 4 అంటే 4. ఓకే, ఆ స్టెప్ అర్థమైంది అందరికీ? సిన్స్ అని చెప్పి ఇది పక్కన రాసుకోండి. నెక్స్ట్ మోడ్ ఎక్స్తో మల్టిప్లై చేద్దామండి. ఒక పాజిటివ్ క్వాంటిటీతో మల్టిప్లై చేసినప్పుడు ఇబ్బంది ఏం రాదు. మనం ఒక మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ మోడ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ 4. ఇక్కడే రాసుకోవచ్చండి, వేర్ మోడ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0. ఫోర్ మోడ్ ఎక్స్ మల్టిప్లై చేసాం కాబట్టి ఈక్వల్ 4. మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నా ఎక్స్ స్క్వేర్ అన్న ఒకటే. మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నా ఎక్స్ స్క్వేర్ అన్న ఒకటే. దీన్ని 2 ప్లస్ ఎక్స్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ అని, లేకపోతే మోడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 అని రాయొచ్చు. ఈక్వల్ టు 4. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 4. ఎన్ని కేసులు ఉంటాయండి అక్కడి నుంచి? క్రిటికల్ పాయింట్స్ ఉంటాయి కదా. Two, sir. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అండి ఇక్కడ. ఓకేనా? ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషనే. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఇక చూడండి, -2 2 -2 2కి 2కి మధ్యలో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏమైంది? ఇన్ బిట్వీన్ ద జీరోస్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఏమైంది? నెగిటివ్ అవుతుంది. అవునా? -2 కంటే తక్కువలో 2 కంటే ఎక్కువలో ఏమైంది? ఇది పాజిటివ్ అయింది.
కాబట్టి ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అని దాన్ని బట్టి 2 కేసుల కింద విడిపోతాయి. కేసు 1లో సపోజ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్కడ తీసుకుందామండి, -∞ to -2 యూనియన్ 2 to ∞. ఈ ఇంటర్వల్ ఏమైంది, మోడ్యులస్ లోపల ఉన్నది ఏమైంది, 1 ఎంప్లాయీస్ రాద్దాం. 1 ఎంప్లాయీస్ x², మోడ్యులస్ లోపల ఉన్నది ఏమైంది, -2 కంటే తక్కువలో 2 కంటే ఎక్కువలో. క్వాడ్రాటిక్ నీకు క్వాడ్రాటికే కదా, చెప్పండి. రైస్ బిట్వీన్ జీరోస్ నెగిటివ్, అదర్వైజ్ ఇట్ ఈస్ పాజిటివ్. ఇది పాజిటివ్ కాబట్టి దాన్నే బయటికి ఎక్స్ప్రెస్ చేయాలి, డైరెక్ట్గా రాయాలి. మోడ్యులస్ రిమూవ్ చేస్తే దాన్నే బయటికి రాయాలి. అప్పుడు ఎంత వచ్చింది, x² + x² - 4 = 4. 2x² = 8 + x² = 4. x ± 2 కాదు. ఇక్కడ -2 వరకు కూడా తీసుకుందామా, ఇక్కడ ఇంక్లూడ్ పెట్టుకుందామా, హలో, ఇక్కడ ఇంక్లూడ్ పెట్టేసుకుందామా, ఇంక్లూడ్ కూడా తీసేసుకుందాం. ఇంక్లూడ్లో కూడా చూడండి, -2 కంటే తక్కువ 2 కంటే ఎక్కువలో పాజిటివ్, -2 దగ్గర 2 దగ్గర ఏమొచ్చింది, 0 వచ్చింది. ఇంక్లూడ్ కూడా తీసేసుకుందాం. అప్పుడు > (0), > 0 కాబట్టి దాన్ని బయటికి రాసేసి మోడ్యులస్ తీసేసి ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, 2 వాల్యూస్ వచ్చినాయి. ఓకేనా, 2 వాల్యూస్ వచ్చేసినాయి. x² = 4, x ± 2. కాబట్టి ఏంటండి ఈ కేసులో ఆన్సర్స్ ఏంటి, ఈ ఇంటర్వల్లో ఉండాలి. మనకి ఎక్స్కి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, 2 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి +or -2 ఈ కేసు నుంచి ఆన్సరు. నెక్స్ట్ కేస్ 2. సపోజ్ ఎక్కడ తీసుకుందాం అండి, ఎక్స్ వాల్యూస్ ఈసారి చెప్పాలి మీరే. -2 to 2, x belongs to -2 to 2. ఇప్పుడు చెప్పండి, 1 ఎంప్లాయీ చెప్పండి ఎంత అయిద్దో. x² ఇదేమైద్ది, మోడ్యులస్ లోపలది ఏమైద్ది, ఈ వాల్యూ నెగిటివ్, అవునా. ఈ ప్రొడక్ట్ వాల్యూ ఏమైద్ది, నెగిటివ్ అయింది. -x + 2 × x - 2 = 4. x² - (x² - 4) = 4. 4 = 4. 4 = 4 కాబట్టి గ్యారెంటీగా ఈ వాల్యూస్కి ఇబ్బంది ఏమి లేనట్లెక్కే, ఈ వాల్యూస్కి ఇబ్బంది ఏమి లేనట్లెక్కే. Therefore x belongs to -2 to 2 from 1 and 2, from 1, 2. x belongs to చెప్పండి టోటల్గా -2 to 2 క్లోజ్డ్, అంతేనా. ఇక్కడ -2 to 2 ఓపెన్, ఇక్కడేమో -2, 2 కాబట్టి -2 to 2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ చెప్పండి. నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ x ఏంటండి, -2, -1, 0, 1, 2. నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఏంటండి, 5. ఏంటవి నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయండి ఫైనల్గా, నెంబర్ ఆఫ్ ఇంటిగ్రల్ వాల్యూస్ ఎన్నండి, 5. ఏంటవి -2, -1, 0, 1, 2 సార్. 1, 2. ఒక్కసారి ఫైనల్గా ఇంకొకసారి చెప్తున్నా అండి, ఒక్కసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఫస్ట్ ప్రాపర్టీ ఏం అప్లై చేశాను,
మోడ్ ఎక్స్ బై మోడ్ వై, తర్వాత మోడ్ ఎక్స్తో మల్టిప్లై చేసా. మోడ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అన్నా మోడ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అన్నా ఎక్స్ స్క్వేర్ అన్న ఒకటే. ఇక ఆ తర్వాత ఇక్కడ క్వాడ్రాటిక్ వచ్చింది, ఇక్కడ క్వాడ్రాటిక్ వచ్చింది. మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి అన్న బి మైనస్ ఏ అన్న ఒకటే. మోడ్ ఆఫ్ ఏ మైనస్ బి అన్న మోడ్ ఆఫ్ బి మైనస్ ఏ అన్న ఒకటే. కాబట్టి దీన్ని రాసుకోవచ్చు. మోడ్ 2 అన్న మోడ్ ఆఫ్ -2 అన్న ఒకటే. కాబట్టి దీన్ని రాసా. అప్పుడు x+2 ఇంటూ x-2 మీకు క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీ వచ్చింది. ఇక్కడ ఇది ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, ఎప్పుడు నెగిటివ్ అవుతుంది అన్న సంగతి మీకు బాగా తెలిసి ఉండాలి. తెలుసు దాని మీద గ్రిప్ మీదే దీనికి అంబిగ్యూటీ లేకుండా మీకు టకటక రావాలంటే దీని మీద ఉన్న గ్రిప్ను బట్టే చాలా. దీని మీద గ్రిప్ ఉందనుకో చాలా కామ్గా వెళ్ళిపోయినట్టు ఉంటుంది. దీని మీద గ్రిప్ లేదనుకో తలకాయ నొప్పి వచ్చింది. ఏడా సార్ ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ సార్, -2కి 2కి మధ్యలో నెగిటివ్ సార్, -2 కంటే తక్కువ 2 కంటే ఎక్కువలో గ్యారంటీగా అది పాజిటివ్ సార్, -2 దగ్గర 2 దగ్గర 0 అని చెప్పి దీన్ని కనుక అనలైజ్ చేయగలిగితే ఇది ఎప్పుడు -2 కంటే తక్కువ 2 కంటే ఎక్కువలో ఏమైతే ఇది పాజిటివ్ అయిపోయింది. కాబట్టి తీసేసేయండి. -2 కంటే తక్కువ 2 కంటే ఎక్కువ కేసుకి వెళ్ళిపోండి. ఇది పాజిటివ్ కాబట్టి డైరెక్ట్గా రాయండి, యాస్టీస్గా బయటికి రాయండి, సాల్వ్ చేయండి. -2, 2 వచ్చినాయి. ఇవి గివెన్ ఇన్ఈక్వాలిటీని -2, 2 ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. ఈ 2 వాల్యూస్ ఈ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తాయి. అదే ఇప్పుడు ఈసారి ఏం చేద్దాము, -2కి 2కి మధ్యలో తీసుకుందాము. అది ఇప్పుడు ఇదేమైంది నెగిటివ్ అయింది. నెగిటివ్ కాబట్టి దీని ఏదో మళ్ళీ వేయాలి, లోపల ఉన్నదాన్ని మైనస్తో మళ్ళీ వేయాలి. అప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చినాయి -2 to 2. ఫైనల్గా క్లోజ్ -2 to 2 వచ్చినాయి. ఇక్కడ వచ్చిన వాల్యూస్ని ఇక్కడ వచ్చిన వాల్యూస్ని కేస్ 1 కేస్ 2 ఉన్న వాల్యూస్ని ఏం చేయాలి, రెండింటిని కన్సిడర్ చేసుకోవచ్చు. కాబట్టి యూనియన్ చేసుకోవాలి. కాబట్టి ఇంటిగ్రల్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయి, 5 ఇంటిగ్రల్ వాల్యూస్ వచ్చినాయి. చాలా ఉంటాయండి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. చేతను కొందికి మనము ముందుకు వెళ్తాం. మన దగ్గర ప్రాపర్టీస్ ఉండాలి, బాగా మోడ్యులస్ ప్రాపర్టీస్ ఉండాలి, క్వాడ్రాటిక్ ఇన్ఈక్వాలిటీని సాల్వ్ చేయటం ఉండాలి. ఓకేనా? సరే అండి, రేపు నెక్స్ట్ క్లాస్లో ఓకేనా ఇంకొన్ని ఉండేవన్నీ చెప్పేసేస్తే రేపుతో అయిపోద్దండి. ఏది మోడ్యులస్ ప్రాపర్టీస్ నెక్స్ట్ క్లాస్తో. సరే.